హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మనుషుల వల్ల నేను ఏం చేశానంటే 3 years బ్యాక్ ఒక మంచి ఛానల్ అయితే రన్ చేసేదాన్ని. 2K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. దగ్గరలో పేమెంట్ కూడా వచ్చేది. కాకపోతే కొంతమంది దయ్యాలు ఉంటారు, దయ్యాలు అనొచ్చు, ఇంకా వాళ్ళని పేరు మీరు పెట్టేసేయండి. వాళ్ళ వల్ల నేను ఛానల్ డిలీట్ చేశానండి. వాళ్ళ వల్లనే. ఎందుకు అంటే ఊరికే ఎగతాళి మాటలు అవి ఇవి వినలేక నేను యాసిర్కి వచ్చేసి డిలీట్ చేసేసాను. కానీ మంచి మెమరీస్ కూడా మిస్ అవుతున్నాను. ఎందుకంటే 4 years బ్యాక్ నా పిల్లలు చిన్న పిల్లలు. ఇప్పుడు మనం పెద్ద ఫంక్షన్స్ చేసుకొని మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఏ మెమరీస్ అన్నా కొద్ది రోజుల పాటే అవి. కానీ ఇలా ఉంటే బాగుండేది అనేసి చాలా వరకు తీశాను. అది కాకుండా మా హబ్బీ యొక్క ఫాదర్ వీడియోస్ కూడా తీసి ఉండేదాన్ని ఒకప్పుడు. అవల్లా డిలీట్ చేసేసాను వేరే వాళ్ళ ఎగతాళి మాటలు విని. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫీల్ అవుతున్నాను, ఎందుకు డిలీట్ చేశాను వీళ్ళ మాటలు వినేసి. అంటే ఎట్లా మాట్లాడతారంటే ఇంకా వీళ్ళ దగ్గర ఫోనే లేనట్టు, వీళ్ళు పెద్ద పవిత్రమా ఉంటారు చూడండి, పతివర్తలు అంటారా, సో అలా బిహేవ్ చేసి నాకు ఊరికే ఇంట్లో గొడవలు పెట్టేసి. కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు కూడా ఉండొచ్చు. దయచేసి మీరు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఎగతాళి మాటలు మాత్రం మాట్లాడవద్దు అని నా రిక్వెస్ట్. ఎప్పుడన్నా నేను కనిపించినా కూడా మీరు ఒకవేళ అడగవచ్చు, ఏంది అది తీస్తున్నావు ఇది తీస్తున్నావు అనేసి. దయచేసి అడగకండి, మీకు దండం పెడతాను. అలాగే మా ఇంట్లో కొట్లాటలు పెట్టకండి. ఎందుకు అంటే నేను ఎవరిని చూడమని బతిమాలను. ఫస్ట్లో తెలియక కొంతమందికి షేర్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎవ్వరికి షేర్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక చిన్న ఫ్యామిలీ. ఎప్పుడైతే మా మామయ్య చనిపోయారో అప్పటి నుంచి కొంచెం మేము లోన్లీగా ఫీల్ అయిపోయాము ఆల్రెడీ. ఇంకా వేరే వాళ్ళందరూ సపరేట్ ఫస్ట్ నుంచే ఉన్నారులేండి. కాకపోతే నేను ఒక్కదాన్ని కాబట్టి ఏదో అది చేసుకుంటూ ఉన్నాను. ఎప్పటికన్నా ఒకటి సక్సెస్ వస్తుంది అనేసి ఆశపడుకుంటా. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా చిచ్చులు పెట్టాలి అని చూస్తున్నారు. ఇంకా దేవుని దయ, వాళ్ళు ఇంకా ఎక్కడ మాట్లాడకుండా దయచేసి ఉంటే బాగుంటుంది. వారి వల్ల నేను నా ఛానల్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా నేను 3-4 months నుంచి ఎవ్వరికి చెప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎంత తెలియకూడదు అనుకున్నా కూడా యూట్యూబ్ చూడండి ఎలా చేస్తుందో. తెలిసిన వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తుంది, మరి అది ఎలా వెళ్తుందో నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు, కానీ మన దాంట్లో చూపించదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ మీద కన్ను పెట్టి ఎప్పటికీ ఉండం కదా. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతున్నారో అనుకోవద్దు. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 types ఆఫ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. 2 వీడియోస్లో కూడా స్పెషల్ ఎగ్గే ఉంటుంది. కాకపోతే ఎగ్ కొంచెం సాంబార్ లాగా ఒక రెసిపీ, ఒకటి కర్రీ లాగా. ఇంకా అదే అండి. ఇది సాంబార్ లాగా చేస్తేనే బాగా తింటారు. ఆ కర్రీ చేసే టమాటోస్ అలానే ఉంటాయి. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా నా వీడియోస్లో చాలా వరకు షార్ట్స్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి. నేను ఆ టాపిక్స్ ఎక్కడి నుంచే తీసుకుంటాను, ఏంటిది ఎప్పుడు ఇదే వాగుతుంది అనుకోవద్దు. ఎందుకు అంటే ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ చెప్పాలి అనేసి. ఇప్పుడు ఏదన్నా తెలియని విషయం తెలియాలి అనేసి షేర్ చేస్తాను. మన చుట్టుపక్కల జరిగేటివి అంతవరకే, అందుకు మించి ఇంకా వేరేటివి ఏమి ఉండవు. మీరు ఎవరు జడ్జ్ చేయకుంటే మంచిది, ఓకేనా? సో ఇక్కడ అప్పుడప్పుడే ప్రిపేర్ చేశాను. నేను నైట్ డ్రెస్లో ఉన్నాను, తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు, ఓకేనా? సో నెక్స్ట్ నుంచి నేను మంచిగా వ్లాగ్స్ తీయాలి అంటే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీటెడ్. ఇది మొత్తం కాలిపోతుంది, అయినా కొంచెం ఎగ్జైటింగ్ తీయాలి అనేసి ఇవి 2 ప్రిపేర్ చేసేసాను కదా. సో లంచ్ రొటీన్ ఇది. ఇంకా ఏమేమో చేశాను కర్రీస్, అంటే నిన్న కొంచెం చేసినవి కూడా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.